వారి తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ శ్రీ విఘ్నేశ్వర డ్రామాస్ కంపెనీ రాజు గారు నత్త నాని గారు ఫ్రమ్ గురువాడ కోఆర్డినేటర్ నత్త నాని గారు ఫ్రమ్ గురువాడ నత్త నాని గారు కోఆర్డినేటర్ ఫ్రమ్ గురువాడ. మీరు చూస్తున్న చక్కని డ్రామాస్ కంపెనీ శ్రీ విఘ్నేశ్వర డ్రామాస్ కంపెనీ నీలమహల్ రోడ్ గురువాడ. శ్రీ యెహోవా దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మకు యెహోవా దేవా కాపాడరావా అంబేద్కర్ గారి విజయ నాట్య మండలి వారు సమర్పించు బెబ్బిలి నాటకమును జయప్రదముగా కొనసాగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. రామా దేవా మమో బ్రోమా వెలుగొందు జ్యోతి నీవే పాపాంధకారమందు వెలుగొందు జ్యోతి నీవే అంధకారమందు వెలుగొందు జ్యోతి నీవే పాపాంధకారమందు వెలుగొందు జ్యోతి నీవే కరుణారస తరహాస కరుణారస తరహాస శరణు శరణు నీవే రావా దేవా దేవసుధానిధి వెన్నలే మాకు నిండుగా ఈ శోభనలే జాతి పండుగ
జానకి చిన్న పిల్లాడిలా ఈ దాగుడు మూతలేంటండి? జానకి నీ గట్టికి నీ చిన్నపిల్లలా కనిపిస్తుందా? కాదు, బుజ్జి బాబాయ్లా కనిపిస్తున్నా. జానకి ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందా? ఏమనిపిస్తుంది? ఒక తీయని ముద్దే ఇవ్వాలనిపిస్తుంది. నిన్ను ప్రేమించాను నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాను
చెబుతున్నాయి నన్ను ప్రేమించాలని గుండె చేరాలి మనసుకు మనసి తోడని పదవి తాకాలి తీపి తీపే చిరుమరి గుండె చేరాలి మనసుకు మనసి తోడని కేవలమే నీలని కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని కన్నులు చూడదు పెదవులు కలకలు హృదయులు చెబుతాయి నువ్వు ప్రేమించాలని నన్ను ప్రేమించాలని తాలి కడుతుంటే చిలుపుగా నవ్వే నీ నవ్వు చూసి ఈనాటికి నీ పెదలపై నవ్వు జరగలేదు జానకి. జానకి నీ తెలుగు నేను చాలా సంతోషించా. కళ్ళలో చిరుతనం నువ్వులేని తీయదనం మరవలేనిది మర్చిపోతాను మర్చిపోతుంది జానకి. కాదు, అది నా అదృష్టం. చిన్ననాడే తల్లిదండ్రులను పోగొట్టుకొని అన్నయ్య ఆదరణలో పెరిగిన నన్ను ఆని కట్నం తీసుకోకుండా నన్ను నిదానిగా చేసుకున్నారు. జానకి ఎవరో ఉన్న ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఏమి తెలుసా? తన భర్త అందగాడే ఉండాలని. కానీ నేను కోరుకునేది ఏమి తెలుసా? రెండు వరాలు, చక్కటి భార్య, చన్నమామ లాంటి పిల్లలు. జానకి జానకి మన పెళ్లి రోజు నీకేం ప్రజెంట్ చేసింది తెలుసా? చెప్పండి, నాకేం తెలిసిద్ది? నీ మనసు కన్నా తెల్లని మల్లెపూలు, మల్లెపూల అబ్బా అంత అందంగా ఉన్నాయి. అంతేగా జానకి నీ నడుము కన్నా నాజూకైన పట్టు చీర ఒకటి, అంశాల కదిలే నీ నడుము చుట్టూ చూసి పరువందైన పట్టు చీర నీ పరిస్థితులకి ఏది ఇలా ఇవ్వండి. ఆడబుద్ధి పోనిచ్చుకున్నా కాదు, చీరలు నగలని ఆడవానికి ఆరో ప్రాణమని. నాకేమొద్దు, మీరే దాచుకోండి. అబ్బో అంతలా నాలక చిన్నదానికి. అర్థం సత్యభామని ఇలాగే యాక్టింగ్ చేసేదంట. అయితే మీరు శ్రీకృష్ణ పరమాత్మ. అపచారం.
9 కోట్ల ప్రజామయ్యన ఎన్టీఆర్నే కాదని నన్ను శ్రీకృష్ణ దేవరాయలే అనేవాళ్ళు జానకి. చాలండి కబుర్లు, చెప్పుకుంటూ పోతే కడుపు నిండదు. పదండి భోంచేద్దాం. అబ్బో అబ్బో ఆలస్యం చేస్తే ఈ మల్లెపూలకి కోపం వస్తుంది. చాలండి మీ పొగడ్తలు. ఈ పొగడత కాదు జానకి, మర్చేని అర్థంకి. అర్థంకి అంటే అర్థం తెలుసా? నాలో సగం భాగం సగం దేహం నువ్వేనని జానకి. ఓ అర్ధనారీశ్వరి, నీ వాలకం చూస్తుంటే కైలాసమే దిగొచ్చినట్టు నిండి పున్నమ్మలో పొనిగే పాలులాగా నువ్వు నా ముందుంటే కైలాసమే దిగొచ్చినట్టు ఉంది జానకి. చిలక చందన పట్టు చీర కట్టిందో చిలిపి చికిలి మీద పుట్టిందో కుమారి పల్లె మంచం వీరు స్థానంలో తిమ్మిరి కొంచెం అయిపోయి కుమారి పల్లె మంచం వీరు స్థానంలో తిమ్మిరి కొంచెం చిలక చందన పట్టు చీర కట్టిందో చిలిపి చికిలి మీద పుట్టిందో చిలిపి మీద పుట్టిందో
నిజం చెప్పాలంటే ఈ వదిలిపెట్టే పోరు పళ్ళకి ఇలా వచ్చేసాడమ్మా. వదినా బాబు బాగున్నారా అన్నయ్య? బాగానే ఉన్నారమ్మా. ఈ వదిన అదే మాట బావా, నిన్ను నేను గుర్తుంచుకుంటానుగా. చూడమ్మా దానికి బావా చెప్ప చేయకుండా వచ్చేసేయండి. ఏదో మీ దయవల్ల 7 పంటలు బాగానే పండినాయి, వ్యాపారంలోనూ లాభాలు కూడా వచ్చినాయి. అందుకే ఈ సంక్రాంతికి అందరితో హాయిగా గడపాలని అనుకుంటున్నాం. అలాగే రఘు, ఇంతకి వచ్చింది పండగ తీసుకెళ్తానమాట. అవును చక్రం, నేను అడగగానే నా మాటకి విలువిచ్చి వస్తానన్నారు. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? జానికి రేపే మన ఊరు ఏర్పాట్లు చెయ్యి. అలాగేనండి. నీలో నా బ్రతుకుతున్నానమ్మా. ఆనాడు నా చెల్లెలకి ఇచ్చిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఈనాడు ఇంటి పడవలుగా చేసుకున్నా. జానికి అన్నది దిగారు రఘు. కలిమితే కదదని నీకన్నా మాకు ఆప్తి మిత్రులు ఎవరు ఉన్నారు? అదేం మాట అన్నయ్య? మన రక్త సంబంధం మనతోనే అంతరించిపోతుంది. చెల్లిగా ఇంటి గడప దాటి వచ్చాను. అంతకన్నా నేను కోరుకునేది ఏముందమ్మా? నేను అడగగానే నా మాటకు వినిచ్చి వస్తానన్నాడు. అంతకన్నా రఘు, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? సరే కానీ పిల్లలకు కనిపించట్లేదే. బాబా భోజనం అంటే గుర్తురాలేదు. పదను భోజనం చేద్దాం. నా భోజనం వద్దండి, నాకు ఆరోగ్యం సరిలేక రాత్రి భోజనం మానేశాను. ఈ భోజనం కానివ్వండి. ఈలోగా మా ఫ్రెండ్ రామారావు గారు కలుసుకుని వస్తాను. ఏంటి బాబా గతికితే అతకదనా? నా ఉద్దేశం నీ ఇష్టం అన్నయ్యా. ఇప్పుడే వస్తానమ్మా. నేను వస్తానండి.
రేవంటి నలుపులు నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోవా కడలిలాగా కలుపుకోవా నాయన కోరిక చేర్చి చూపుతానా పూలు వెల్లుమన్నవి పక్కలోన గుండెలొచ్చి గుచ్చుకున్నవి గుండెలోన ముద్దులు మురిపాల హద్దులు పూర్పు మునిగిపోలు మరిసిపోను ప్రేమను రెళ్ళు పండించనా బంగాలు ముడి చేసి అందాల గుడి చేసి బాగా అర్చనలే చేయించుకో ఎర్రాని గదవిలో ఇర్రైన వయసులు పోలడంత కోడి ముందు తీర్చుకోరా రాకూడదా? నీతో అత్యవసరాన్ని పడి వచ్చాను. నాతోనా? ఈ మహేంద్రకు ఎక్కడ అక్కడ లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అనుకున్నదే చేయడమే అలవాటు. నువ్వు వచ్చే పని ఏంటో చెప్పు. చెప్తాను. చల్లకొచ్చి ముందున్నాడు నాకు అలవాట్లేదు. మరి కొద్ది క్షణాల్లో స్టేట్ పూర్ణ చంద్ర బాంబే ఫ్లైట్ నుంచి దిగుతాడు. అతను ఇలాంటి బ్రీఫ్ కేస్ ఉంటుంది. ఇది అతనికి ఇచ్చి అతని చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నాకివ్వాలి. అలాంటి పని నేను ఎప్పుడో మానేసాను చెప్పే నీకు. సమాధానం కాదు నాకు కావాల్సింది పని. నిన్నే చెప్పిన ఇలాంటి పని నేను ఎప్పుడో మానేసానని. చక్రవర్తి ఒకసారి ఈ మహేంద్ర గ్యాంగ్ లో చేరిన వాడు తిరిగి మానుకోవాలన్నా మనిషిగా మారి బట్ట కట్టాలన్నా అది అసాధ్యం. మహేంద్ర నా మీద అధికారం నిన్నటి వరకే. ఇప్పుడు నువ్వెవరువా నేనెవరును? నేనెవరో మరో మారు తెలియజేయమంటావా చక్రవర్తి? అది సుమారు 10 సంవత్సరాల క్రితం బజార్లోనే పెంట గొప్పల నడుమున విసిరి పారేసిన వెంకటేశ్వర మీద కట్టకట్టలాడే కాట్లో కుక్క నడుమ మొదటిసారిగా చూశాను. నీ మీద జాలు కలిసి నిన్ను చేరదీశాను. నీ అవసరానికి కావాల్సిన డబ్బిచ్చే నీ అవసరం తీర్చాను. దానికి ఇచ్చే ప్రతిఫలం నువ్వెప్పుడే నువ్వెవరో నేనెవరో అనగలవు. శభాష్ శభాష్. నీ యజమానితనానికి నా జోహార్. మహేంద్ర నీ చెప్పినవని చేశాను. మీ పెట్టిన అర్జీల మీద అన్ని సంతకాలు పెట్టాను. కొన్ని కోట్ల విలువైన వాటి మీద సంతకాలు పెట్టా మహేంద్ర. సంతోషంగా పక్కని
కావాలని చూస్తున్నా మహేంద్ర. నీ బ్రతికే చీకటి వెలుగు నువ్వు చూడరా. నా భావి జీవితానికి కోటి కాంతితో వెలగాలని నేను ప్రకాశించాలని చూస్తున్నా మహేంద్ర. అండగిస్తూనే ఉంటే ఈ చీకటి జీవితాన్ని వంచాలని చూస్తే అంధకారంలో అలమటిస్తావు. మహేంద్ర ప్లీజ్, నేను పూర్తిగా మారిపోయాను. ఇక నన్ను నా భార్య బిడ్డలతో సుఖంగా బతకనివ్వు. జానికి స్వరసంగా నన్నే భావించి ఎన్నో రోజులు సంతోషంగా ఎంత బతుకుతుంది. సంతోషంగా మహేంద్ర. నా పిల్లల్ని భార్య నేను మోసం చేసి ఇంకా బతకలేను మహేంద్ర. ప్లీజ్. సంతోషం నువ్వేనాడైతే నా చేతిలో దిక్కావా ఆనాడే వాడిని సమాధి చేశా. సమాధి నన్ను వంచాలని చూస్తే ఆ సమాధులను పునాదులతో కూలిపోతా. మహేంద్ర పెద్దవ గారకు నీ కేకలకి నా భార్య బిడ్డలు లెగుస్తారు. పెళ్లి రోజే నన్ను ఎంతగా సంతోషపడే నా భార్య నేను ఒక స్మగ్లర్ తెలిసి తట్టుకోలేదు. నేను వెళ్ళడానికి రాలేదు. ఈ మహేంద్ర ఒక్క అడుగు ముందుకెళ్తే వెనక తిరిగి తీసుకోవడం అది అసాధ్యం. ఆ సేట్ దగ్గర 50 లక్షల క్యాష్ ఉంది. ఈ పెట్టిలో ఉన్న డైమండ్స్ అతనికి ఇచ్చే అతని దగ్గర ఉన్న క్యాష్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఆ పని చేయగల ధైర్యవంతుడివే మన గ్యాంగ్ లో నువ్వు ఒక్కడవే. నేను మహేంద్ర ఎల్లాన్. ఎల్లవా చంపుతావా? చంపు. చంపను చక్రవర్తి. ఆఖరిసారిగా చెప్తున్నా, నా మాట విను. లేదా నీ ప్రాణంగా మిన్నగా చూసుకుని నీ భార్య పిల్లలు పిల్లల కాల్చినట్టు కాల్చి పారేస్తా. మహేంద్ర ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? నువ్వు అప్రూపంగా చూసుకునే నీ భార్య పిల్లలు వదులుకుంటావా? నాకు వచ్చే డబ్బును పోకూడదు, అది నీకు న్యాయం కాదు. అయినా న్యాయాలు విచారించేవాక నాకు లేదు. నేను 1, 2, 3 నెలలుగా నీ నిర్ణయం చెప్పాలి. లేదంటే నా చేతిలో ఉన్న పిస్టల్ తాను పని తాను చేసి తీరుతుంది. మహేంద్ర సూట్ కేసు లేవు. వెరీ గుడ్. మనిషి అన్నవాడు నీట్ గా నిర్ణయం తీసుకోవాలి. కమాన్ క్విక్, త్వరగా వెళ్ళు. ఈ విషయం నా భార్యతో చెప్పిన మాట చెప్పను, వెళ్ళు. మరో మాట, మరో అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. లేదు నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. ఇక్కడ? అవునా, ఇక్కడే. చక్రవర్తి డబ్బును మాయం చేయాలనగానే, నా గురించి పోలీసులకు చెప్పాలనగానే చేసావా? నీ భార్య పిల్లలు శవాలు నీకు కానుకగా లభిస్తాయి. అందుకే వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తా. ఈ విషయం నా భార్యతో చెప్పిన నాకు మాట ఇస్తే కంపల్గా సరిగా వెళ్తా. చెప్పను, ఎల్లు. ఎవరు నువ్వు? కంగారు పడకు, చక్రవర్తి కోసం వచ్చా. నేను వచ్చింది చక్రవర్తి కోసం. నేనే పంపించావు. నువ్వా? ఎక్కడికి పంపావు? కంగారు పడకు, మరో అరగంటలో వస్తాడు. అయితే మీరు అప్పుడే రండి. జానకి, వచ్చిన వాడిని అడ్రస్ అడగకుండా, అతిథి మర్యాద చేయకుండా పంపించడం మంచి వారి లక్షణం కాదనుకుంటా. అడగకుండానే వచ్చి అతిగా ప్రయత్నించే లక్షణం మీకు లేదు. నేనెవరో తెలిస్తే నువ్వెలా మాట్లాడు. మీరే
చెప్పొచ్చుగా. నా గురించి నీ భర్త నీతో చెప్పలేదా? చెప్పాల్సిన అవసరం అతనికి లేదు. నేను నీ భర్త బాసునే. మీరా క్షమించండి. తెలియక చేసిన తప్పుకు క్షమాపణలు ఎందుకెళ్ళి? అసలుగా నీ భర్త చేసే ఉద్యోగం ఏమిటో నీతో చెప్పాడా? చెప్పాడా? ఏమని చెప్పాడు? ఎక్స్పర్ట్ కంపెనీలో మేనేజర్ అండి. ఇవా, 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 ఇవా. ఎందుకలా నవ్వుతావు? మరి నవ్వక మరి ఏమి చేయమండి? నీ తెలుగు తక్కువతనానికి నవ్వక మరి ఏమి చేయమంటావు? ధర్మ సాధిచేత దేవులని నువ్వు నీ భర్త శ్రీరామచంద్రుని భ్రమలను మొన్నగ గంగో ఏదో తెలియని భ్రమల ఉన్నందుకు నవ్వుతున్నాను. ఇంతకు మీరు చెప్పేదేమిటి? నువ్వు నమ్ముకున్న నీ శ్రీరామచంద్రుడు చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? స్మగ్లింగా? అయితే మీరు ఆ ముఠ నాయకుడిని. అబద్ధం. మా ఆయన అలాంటి వాడు కాదు. ఎంత మంచిగా ఉన్న నమ్మకంగా ఉన్న వాళ్ళే వెనక గోతులు తీస్తారు. నీ భర్త ఇప్పటికే ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేశాడు. నేను నమ్మను. నీ నమ్మకంతో పోలీసులకు పని లేదు. చట్టం దృష్టిలో నీ భర్త నేరస్తుడే. కాదు, నా భర్త నేరస్తుడు కాదు. మీరు నమ్మించాలని అతన్ని మోసం చేస్తున్నారు. ఆ నాటకానికి తెరపడే సమయం వచ్చింది. నీ భర్త వెళ్ళింది కూడా ఆ స్మగ్లింగ్ పని మీదే. ప్లీజ్ అతని మీద అబండాలు వేయకండి. జానకి ఇదేమిటో చూడు. ఇది నా ఫోటో. ఇది మీకెలా వచ్చింది? ఒకనాడు చక్రవర్తి పర్సులోంచి జారే నా కంట పడింది. ఆ క్షణం నుంచి నీ అందరికి దాసోగునయ్యాను. అందమైన నీతో ఆనందంగా గడపాలని ప్రతి క్షణం నిర్వహించబోతున్నా. ఈ సమయం వచ్చింది. నీచుడా, వెళ్ళి అవతలకి. వెళ్ళలేను. ఈ రోజు ఎలాగైనా మెత్తని నీ గుండెల్లో మత్తుగా నిద్రపోతాను. పర్వాలే, తనువు తీరా ఆరాధించి మరీ వెళ్తాను. ఆగు, అడుగు ముందుకేసావా? నీకు మర్యాద దక్కదు. నీవు మేకవని పులివని తెలియక మా వారు మోసపోయారు. నీ ఇష్టం వచ్చినట్టు తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టుకో. ఎందుకంటే తనుకొని వెనగని కసాయివాణ్ణి కాచులైపోయే కాలనాగుని తగిస్తా. కోరి వచ్చిన భాగాన్ని కాదనుకుంటే పరిణామం మహాఘోరంగా ఉంటుంది. ప్రాణాన్నైనా వదులుకుంటాను కానీ నీకు మాత్రం నేను దక్కను. దక్కందాన్ని చాజిక్కోవడంలో ఉంది మజా. ఎలాగైనా ఇవ్వాలా నిన్ను. జానకి నువ్వు తప్పించుకున్న నీ భర్త ప్రాణాలు కాపాడుకోలేవు.
కాదన్న ఆడది బతికి బట్ట కట్టలేదు. జానకి ఆ ఫోన్ ఆపు. హలో ఇన్స్పెక్టర్ గారు. జానకి శభాష్ చక్రవర్తి, నీ మాట నిలబెట్టుకున్నావు. కానీ నీ భార్య కోరి మరీ ప్రాణాలు పోగొట్టుకుంది. ఎంత పని చేసే మహేంద్ర, నీ ప్రాణాలు నా ప్రాణాలు తగ్గించి నీ పని చేసి పెడితే నాకు ఇచ్చే బహుమతిదా? నా జానకి రక్తంతో కడిగి నీకు ప్రాణాభిషేకం చేత. చక్రవర్తి ఆగు, కృష్ణ నిన్ను బలు కోరుతుంది. ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ అమర ప్రేమలకు నా జోహార్. మహేంద్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది నీకంత అనవసరం. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. రాస్కల్, నిలబడ. మహేంద్ర,
కలిపి భూతకైనా అలాగే వస్తున్నా ఎస్టేట్లో ప్రవేశించాం. ధనగారాన్ని బద్దలు కొట్టి అంతా గుర్రాలకు ఎక్కిస్తున్నాము. అంతలో మెరుపు దాడి జరిగింది. సైనికులైన 100 మంది యువకులు మమ్మల్ని చుట్టుముట్టారు. మాకు వారికి కాల్పులు జరిగాయి. ఆ ప్రయత్నంలో జయంతి శ్రీకాంతులను కాపాడలేకపోయాను. ఏంటి మన మనుషులు వారి చేతికి చిక్కారా? చెక్కరే, కానీ వాళ్ళకు దక్కలేదు. పారిపోయి వస్తూ చెట్ల చాటు నుండి జయంతి శ్రీకాంతులను గురు చూసి కాల్చాను. మంచి పని చేసావు, లేకపోతే బేబీలు నిన్ను పిచ్చి కుక్క కన్నా హీనంగా కాల్చి చంపేవాడు. ముందలలోనికి వెళ్ళి గాయానికి మందు రాసుకో. బాబా ఉన్నాడా? పని మీద బయటికి వెళ్ళాడు. రంగా, రంగా, భయంగా ఉంది. ఈ విషయంలో ముందుగా బొబ్బిలి చెవిని పడిందా? ఆఫ్రికా అడవుల్లో దున్నపోతుని కాల్చినట్లు తోట్లుగా కాల్చి పడేస్తాడు. రంగా, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పి నా ప్రాణాన్ని కాపాడు. మన ముఠా నియమాలు నిబంధనలు నీకు బాగా తెలుసు. పారిపోయి వచ్చినాడు, ప్రాణాలు తీయింది వదిలిపెట్టాడు బేబిలి. రంగా,
నిండా చేయగల పరాక్రమం వాడికంత పరాక్రమం ఎక్కడిదిరా? ఒక్క పాపకు తప్ప మరెవరిది లేదు. కోరికయానికి దిగిన వాడు నిండు ప్రాణాలు అనంతమైన ప్రతిభ. బాస్, మన రహస్య గోడాలు బయట పడతాయని వాళ్ళిద్దరిని కాల్చి చంపి వచ్చాడు బిర్లా. శభాష్ శభాష్ బిల్లా శభాష్. నీ సమయస్ఫూర్తికి నేను మెచ్చుకుంటున్నా. శత్రువులకు సవాల్ మాత్రమే విసురు వచ్చిన నీ సమయస్ఫూర్తికి నేను మెచ్చుకుంటున్నా. అంతేకాదు, నీకు ప్రాణభిక్షం బదులుతున్నా. బతికిపోయావు. బిల్లా రంగా జయంత్ శ్రీకాంతులను సిద్ధంగా ఉండమని చెప్పు. ఇంతకాలానికి మనల్ని ఎదిరించడానికి ఈ కొండవీటి సీమలు మనగాడు పుట్టాడురా. పురిట్లోనే మట్టి పెట్టాలి, పెరట్లో పాతి పెట్టాలి అన్నమాట నాకు వినిపించకూడదు. కోరికయానికి దిగిన వాడి నిండు ప్రాణాలు అనంత వాయువులో కలవాల్సిందే. బాస్, ఈ బిర్లా రంగా బతికుండగా మీకు శ్రమ అక్కర్లేదు బాస్. వద్దు రంగా వద్దు. వాడిని నా స్వహస్తాలతోనే చంపాలి. నమ్ములతో కోరికయానికి దిగిన వాళ్ళ నిండు ప్రాణాలు తీస్తా. ఈ బొబ్బుల పేరు చెప్తే మంచి నీళ్ళ సైతం చెక్కకుండా మలమల మాడి మట్టి కనిపిస్తుంది. ఆ హోమంలో కాలిపోతూ ఉంటే నేను గలగల నవ్వుకుంటూ ఉంటారా. రంగేలే, ఈ వజ్రాలు లోపల భద్రం చేయి. ఎక్కడికే ప్రయాణం? శత్రువులను చీల్చి చెండాడడానికే బాబా. కొత్త శత్రువు. ఈ కొండవేడి సీమలో వేల భయంకరులుగా ఎందరినో మట్టి పెట్టాం. కానీ అతి సామాన్య మానవుడు మన ముఠాపై దొంగ దెబ్బ తీశాడు. జయంత్ శ్రీకాంతులు మనకు కరువయ్యారు బాబా. గత 20 సంవత్సరాలు కొండవీటిలో ఈ ప్రాంతం కదా చంబల్లో ఇసతో ఈ మహేంద్ర పేరు చెప్తే గడగడలాడిపోతారు. పెట్టి దోపిడీలు చేసిన 10 మందిని కాల్చి పారేసిన అడిగి దమ్ము ధైర్యం ఎవడికే లేదు. ఎవడైనా కొత్త శత్రువు ఉన్నాడంటే బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. పిల్లకాకి పేరు రాజా అట బాబా. రాజా, ఎవరైనా కొత్త శత్రువు అనేవాడు బతకడానికి వీల్లేదు. బ్రహ్మాస్త్రమా, ఈ బొబ్బులు ఇంకా బ్రతికే ఉన్నాడు బాబా. అవును బాబా, ఇంతకాలం ఈ దొంగల ముఠాల పులి పేరుతో తిరుగుతున్నా నన్ను బెబ్బులని చేసా.
అంతేకాదు ఈ దొంగల ముఠాకు ఉపనాయకుడు కూడా చేశావు. ఈ ముఠా కోసం నీ కోసం నా నిండు ప్రాణాల సైతం నవ్వుతూ అర్పిస్తాను బాబా. బెబ్లీ, ఎవరో వస్తున్నారు చూడు. వచ్చిన వాడు అడ్రస్ కనుక్కోండి, శత్రువు అయితే అక్కడికక్కడే కాల్చి పారేయండి. ఎంతటి మంచి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. రంగేలే, నీ మాటలతో ఇప్పుడు ఎందుకు బాబా ఈ బ్రాందీ? నాకు తెలుసు బెబ్లీ, ఏ సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలో. ప్రతి జోలతో రగిలిపోతున్న నీ గుండె చల్లార్చేది ముందు మగవే. బాబా నువ్వు ఇవ్వాలే గానీ ఆల్కహాల్ సైతం అమృతంలో స్వీకరిస్తాను, మగువల సైతం ఆటాడించే ఎరగదీస్తాను. నాకు తెలుసు బేట, నేను నీరు పోసి పెంచిన మొక్క ఏనాటికి గంజాయి మొక్క కాదు. నీతో చేయించాల్సిన కార్యాలు మహాకార్యాలు మరెన్నో ఉన్నాయి. అంతేకాదు నీకు భాగ్య భోగాలు కూడా మరెన్నో